కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే అన్నవరం క్వారీ వద్ద రీక్కీ చేశారని డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఈ ఘటనలో వేణు, వినోద్, శ్రావణ్ కుమార్, రాజేష్తో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వేణు, వినోద్ను అరెస్టు చేయగా మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామన్నారు. కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఏడుకొండలు సొంగ ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్, వయసు 40 సంవత్సరాలు. అతను పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే, నిన్న మధ్యాహ్నం 11:45 గంటలకి కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 4 ముద్దాయిలు ఇస్సారపు వేణు, గోళ్ళకు వినోద్ కుమార్, దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరు రాజేష్, వీళ్ళు 4 కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు, అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అంతా చూస్తా ఈ 4 ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో. ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని. అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందుకి 4 కూడా భయపడి పారిపోయారు. కావలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు. అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా, A5 ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు జలదంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో